అందరికీ నమస్తే అండి. మా 'జబర్దస్త్' రోజాకి సరైన స్క్రిప్ట్ ఈరోజు అందిందండి. దిగిపోయింది. ఇంక మామూలు ఉపన్యాసాలు కాదు. ఈళ్ళు మాట్లాడేవి మాత్రమే నిజాలు. మిగిలినోళ్ళు ఎవరు మాట్లాడినా సరే అవి పచ్చి అబద్ధాలని చెప్పేసని మాట్లాడుతుంది. ఒకసారి రోజా ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు. నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు? 5 ఏళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి. గొర్రె నువ్వు చెప్పాలి, అది మేము చెప్తామా? రాష్ట్రం విడిపోయే సమయానికి రాష్ట్ర అప్పు 90,000 కోట్లతో ఎడగొట్టారు. ఆ తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. అదనంగా ఇంకొక 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది మీరు చెప్పింది, అసెంబ్లీలో చెప్పింది, నేను చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిపి 2,40,000 2,30,000 కోట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు స్టార్టింగ్లో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు చెప్పుకొచ్చింది, అవునా? మరి దిగిపోయే నాటికి అదనంగా మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారనేది మీరు చెప్పాలా? మీరైనా చెప్పాల్సింది. మీరు ఏం చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారనేది ఎవరు చెప్పాలి? మీరు చెప్పారా? అబ్బే, మనం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అమనాబుద్ధులు తిట్టేయాలి తప్పితే ఎక్కడ చెప్పాం మనం? ఇది చెప్పామా? ఇంకా మాట్లాడదా? బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్య పెట్టారో అదే విధంగా దావోస్ లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈ రోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు, లోకేష్ అని అడుగుతున్నారు. మరే అబద్ధాల గురించి మీరే మాట్లాడాలి. ఏ నోటైనా ఏ రోజైనా మనం బతికెట్టుకుని నిజం చెప్పేమంటే అసలు మనం ఏ రోజైనా సరే సింపుల్ ఏం వద్దు, ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పు, ఏది అడగను మిమ్మల్ని. కోడికత్తి ఆ దాడి జరిగినప్పుడు అందరి సంగతి పక్కన పెట్టేస్తే ముఖ్యంగా నువ్వు మామూలు యాక్టింగ్ చేయలేవు బాబాయ్. ఎప్పుడు మాట్లాడినా కళ్ళంట నీళ్ళు ఎట్టేసుకుని గొల్లుమని ఏడ్చేసేదాన్ని అక్కడ ఆ గొట్టం ముందు. అవి బాబాయ్ ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డిని జస్ట్ మిస్ అయిపోయాడు, ఎక్కడ పొడిసేపోయారు, ఇలా తప్పించుకున్నాడు, భుజానికి గుచ్చుకుంది, ఇంత లోతు దిగిపోయింది ఏకంగాను. జస్ట్ కొద్దిగా మిస్ అయితే కంఠం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేది అని చెప్పేసి నువ్వు చేసిన ఓవర్ యాక్షన్. నేను చేసేది కాదు, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ అనమాట, అవునా? దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కావాలని కుట్ర చేశారు, కావాలని చంపిపోయారు. జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే నేను అనాథన అయిపోను, జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా పోదునని మాట్లాడావా లేదా? ఆ తర్వాత మీకు బ్రహ్మాండమైన అవకాశం కలిగింది. 19లో అధికారంలోకి వచ్చారు, 24 వరకు ఉన్నారు, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. పరిపాలన సంగతి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే దాడి జరిగిందో, మీరు ఏదైతే చంపేయాలని చెప్పి చూశారని చెప్పేసి ఆరోపణ చేశారో, కనీసం ఆ కేసు అయినా సరే విచారణ జరిపి దోషి ఎవడో ప్లాన్ చేసాడు, దాని వెనకాతలు ఎవడున్నాడని నిరూపించలేకపోయారా? ఆ రోజు చెప్పింది అబద్ధమే కదా. కావాలని చెప్పేసాను కదా దాడి చేయించుకున్నాడు, సింపతి కోసం కదా. కనీసం కోర్టుకు కూడా పోలా. కోర్టుకి వెళ్ళాడా? విశాఖపట్నం ఎన్ఐ కోర్టుకి రమ్మంటే ఏమన్నాడు? కాలు వెనికింది అన్నాడు. అవి వేరే వ్యక్తిగత కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పైకి మాత్రం కాలు వెనికింది అన్నాడు. వెళ్ళాడా? ఎలా? మరి దానికే సమాధానం చెప్తూ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా. ఎలా చూపించేసేది? కత్తి ఎంత ఉందండి కత్తి, ఒకవేళ ఇక్కడ దిగితే ఇక్కడ దాకా వచ్చేద్దినండి నువ్వు మాట్లాడిన అబద్ధాలు అన్నమాట. అంటే ఉదాహరణగా ఒకటే చెప్పుకోవచ్చా? అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మాట్లాడి ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్తే ఏ విధంగా 1,26,000 కోట్ల రూపాయలకి ఎంఓఎల్ చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. నేను చూడలేదు, మాకేం కనపడలా. అలా అని చెప్పేసి మీరు కూడా ఎప్పుడు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, ఐటీ మంత్రి చెప్పలేదు. అప్పుడు ఐటీ మంత్రి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పుడు చెప్పలా. ఇవాళ కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు. మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం తీసుకొచ్చారు. కొంతమంది మేధావుల చేత, జర్నలిస్టుల చేత, అలాగే మన సాక్షి డిబేట్లో కొంతమందిని కూర్చోబెట్టి మెల్లిమెల్లిగా మేమే తీసుకొచ్చాం ప్రచారం మొదలు పెట్టుకొచ్చారు. ఆ ప్రచారం మొదలుపెట్టి ఆ తర్వాత మీరు మాట్లాడడం మొదలెట్టారు, అంతేనా? నిన్నమాట దాకా చెప్పారా? ఈ ఎలక్షన్ టైంలో చెప్పారా? ఎలక్షన్ ముందేమన్నా చెప్పుకొచ్చారు పని? ఎలక్షన్ ముందు మనం ఎప్పుడు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి, లోకేష్ గారిని బూతులు తిట్టాలి. మన శ్రద్ధ అంతా బూతుల మీద తప్పితే మేము పరిశ్రమలు తీసుకొచ్చాము, కంపెనీలు తీసుకొచ్చాము, మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాము, భూములు కేటాయించేసాము, ఏదో చెప్పాము మనం? లేదు. అలాగే ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు చెప్తుంది ఇక్కడ. ఇంకా చెప్పు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13.5 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేయడం మీ అందరూ కూడా బ్రహ్మాండంగా చూసాం. గుడివాడ అమర్నాథ్ చెప్పాడు తర్వాత అసెంబ్లీలో, బొబ్బట్లు, మామిడి తాండ్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, న్యూడిల్స్, మిరపకాయ బజ్జీలు మేము చూసాం. మీరు ఏ విధమైన పరిశ్రమలు తీసుకొచ్చారో మేము చూసాం.
చూడలేదేటి, ప్రత్యేకించి ఫిష్ మార్ట్లు ఓపెన్ చేసేసాడు. చేపలు అమ్మేసుకోండి మీరు అంటాను. గుర్తుందా? పరిశ్రమల గురించి అడిగితే, అయ్యా మీరు ముఖ్యమంత్రి ఎంతసేపు సంక్షేమ పథకాలే కాదు ఉపాధి కలిగించండి అంటే ఏం చేశాడు తెలుసా నీకు? రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ మార్ట్లు, చేపల దుకాణాలు ఓపెన్ చేసేసాడు. ఏమన్నా అంటే ఉపాధి అదే, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నేను తీసుకొచ్చిన కొత్త ప్రయోగం అది. దీనికి చదువుతో పని లేదు, చేపలు పట్టుకోవడం వస్తే సరిపోతుంది మనకి. ఆ పట్టుకోవడం కూడా నేను నేర్పించేస్తాను, స్పెషల్గా ఒక టీంని ఏర్పాటు చేస్తాను చేపలు ఎలా పట్టుకోవాలని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది, నేను చెప్పింది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చేపల కొట్లు ఓపెన్ చేసేసాడండి. అన్నీ దొరికేస్తే కొరమేళ్ళు, బొచ్చులు, బంగారు తీగలు, పీతలు, పిత్త పరుగులు, ఎండి చేపలు అన్నీ దొరకందంటే ఏమీ లేదు. అన్నీ దొరికేస్తే చికెన్ కొట్లు పెట్టేసుకోండి, మటన్ కొట్లు పెట్టేసుకోండి, చేపలు అమ్మేసుకోండి అన్నారు. అధికారంలో ఉన్నంతసేపు చేపలు అమ్మించేశారు కదా. అమ్మించేశారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశ్రమల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇది వైజాగ్ సమ్మిట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి చెప్పపోయావా? మన కార్యకర్తలు కోట్లేసి తీసుకెళ్ళిపోయారు అక్కడికి. మన కార్యకర్తలు మన పేటీఎం బ్యాచ్కి 10 కోట్లు తీసుకొని ఆ కోట్లు తగిలిచ్చి తీసుకెళ్ళిపోతే వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి భోజనాల దగ్గర ఒకనొకరు కన్సల్ట్ కొట్టేసుకున్నారు. వాళ్ళు భోజనాల దగ్గర లేట్ అయిందని చెప్పేసి మనం జనరల్గా లైన్లో నుంచి ఉంటాం కదా, ఆ లైన్లో నుంచి ఉండేటప్పుడు నేను ముందు వెళ్తానని చెప్పేసి కన్సల్ట్ కొట్టేసుకున్నారు వాళ్ళు. వైజాగ్ సమ్మిట్ గురించి నువ్వు చెప్తున్నావా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడా సమ్మిట్ గురించి, ఆ గుడివాడ అమర్నాథే మాట్లాడు దాని గురించి. మాజీ ఐటీ మంత్రి కదా, ఆయన కదా మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడతావు? ఆయన మాట్లాడాల్సింది. ప్రతిదానికి నువ్వు వచ్చాడుమే, నీ శాఖ గురించి నువ్వు వెళ్ళలేవు. ఇంకా మాట్లాడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన 1,85,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగనన్న తీసుకొచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చింది అది గ్రీన్ ఎనర్జీ. అది కూడా ఎక్కడ? మన పేటీఎం కార్యకర్తలతో పెట్టుకుని విశాఖ సమ్మిట్లో వచ్చింది. చెప్పించి కొడతాను. పైగా మీరు భూములు కేటాయించేశారా? చూడండి, అది కూడా చెప్తుంది. అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది. దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది. నిజం కాదా? ఏదో జగనన్న కేటాయించేసాడు భూములు. ఎక్కడ కేటాయించేసాడు జగనన్న? చూపించు, ఒక్క జీవో చూపించు. జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించినట్టు ఒక్క జీవో చూపించు. నువ్వు ఒకసారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి చూడు. జనవరి 7, 6 తారీఖులు ఒకసారి చూడు. దాదాపు 5 పరిశ్రమలకు సంబంధించి ఇంచుమించు 2,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక 5 పరిశ్రమలకి భూములు కేటాయిస్తూ జీవోలు జారీ చేశారు. ప్రభుత్వం జీవో జారీ చేసింది. అవి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు, పెట్టుకున్నారు, అప్లోడ్ చేసుకున్నారు. ఒకసారి చూసి తగలాడు, చదువుకొని రా వెళ్ళి. అది భూములు కేటాయించాలంటే మన నోటితో చెప్పేయడం కాదు. మన నోటితో చెప్పేస్తే అయిపోతుంది. నేను కూడా చెప్పేస్తాను, మా తాత ఒక 100 ఎకరాలు సంపాదించాడు, సముద్రం అయ్యాన్ని ఉందని చెప్పేసి అని. పత్రాలు అయ్యి ఉండాలి కదా. ఒక 1 ఎకరాలు ఉంది సముద్రం మధ్యలో అంటాను, ఉండాలి కదా, దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి కదా. ఎవడ నమ్ముతాడా? మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భూములు కేటాయించేసారా? ఓకే, కేటాయించారు, బాగానే ఉంది అనుకున్నాను. ఏంటి ప్రూఫ్ ఏంటి చూపించాలి కదా నువ్వు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము భూములు కేటాయించినట్టు మా ప్రభుత్వం తరఫున జీవో జారీ చేసామని ఉండాలి కదా, ఏదో ఒకటి. అది ఉండదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము భూములు కేటాయించేసాం. ఎవరు కేటాయించేశారు? జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కేటాయించేసుకున్నాడు, మీ పార్టీ ఆఫీసులు కేటాయించేసుకున్నారు, మీరు తినేస్తానికి కేటాయించేసుకున్నారు. అంతకుమించి ఎవరికి కేటాయించలేదు. కేటాయించేశారు మీరు భూములు. సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టారా నేను అడుగుతున్నాను. నీకు తెలియంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళిందంటే రోజు ఇలాగంటున్నమాట. జగన్మోహన్ రెడ్డి 2022లో వెళ్ళాడు దావోస్కి, అర్థమైందా? అప్పుడు ఎంఓఏలు కుదుర్చుకుంటే 2024 వరకు కూడా ఎక్కడక్కడ ఒక్క తట్టె మట్ట ఇలా వేసాడా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 7 నెలల తర్వాత పరిశ్రమలు వస్తే 2022లో ఎంఓఏలు కుదుర్చుకున్నాడని చెప్పి నువ్వు చెత్తయా? సిగ్గేమన్నా ఉందా నీకు అసలు? పైగా మేనరిజం ఏంది మేనరిజం? అయినా మీరు కూడా ఆలోచించండి. 2022లో దావోస్ వెళ్ళాడు, అప్పుడు 1,25,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడూ కూడా ఆ పరిశ్రమలు వచ్చినట్టు కానీ, లేదంటే ఆ పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయించినట్టు కానీ, ఆ జీవోలు కానీ ఏదీ లేదు. ఎక్కడక్కడ ఒక్కడికి కూడా ముందుకే ఇలా
జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఆ పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డి అయ్యి వచ్చినాయంట. ఏమన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పారు వీళ్ళు? చెప్పలా. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలా? అండ్ సిగ్గే ఉంది అనిపిస్తుంది నీకు, మళ్ళీ ఏదో మ్యాంట్రజమా ఇలాగలగలగా. ఇంకా మాట్లాడదా? జగనన్న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు. మీ కార్యకర్తలు కొట్టుకున్న సమ్మిట్ గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్థమైందా? 13 లక్షల కోట్లు లేదు, తొక్కలేదు. ఓకే, నిజంగా 13 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఏలు కుదుర్చుకుంటే ఆ పరిశ్రమలు ఏంటి? ఆ పరిశ్రమలు ఏంటి? ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు? పరిశ్రమకు ఒక పేరు ఉంటుంది కదా, ఏదో ఒక పేరు తగలడుతుంది కదా. దానికి సంబంధించి ఎన్ని ఎకరాల స్థలం కేటాయించారు, ఆ జీవో ఏంటి, పనులు ప్రారంభించారా లేదా, నిర్మాణ దశలో ఉందా లేదా అనేది మనం స్పష్టంగా చెప్పగలగాలి. ఒకటి కాదు, రెండు కాదు, 13 లక్షల కోట్లు అంటున్నావు కాబట్టి అది వద్దు. అది క్లియర్గా అదొక డమ్మా బుష్ సమ్మిట్. అది మన కార్యకర్తలను తీసుకెళ్ళిపోయారు, అంతకుమించి ఏమీ లేదు. బుచ్చు అక్కడ గుర్తుపెట్టుకోబాగా. అంబానీ వచ్చారు, జిందాల్ గారు వచ్చారు. అదే జగనన్న క్రెడిబిలిటీ. 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు, అదే క్రెడిటే. అది మర్చిపోమాక, క్రెడిట్ అంట. ఆయన పారదర్శకమైన పరిపాలన, ఆయన ఫ్రెండ్లీ నేచర్, పారిశ్రామికవేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావడం జరిగింది. కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావడానికి భయపడుతున్నారంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఇంకా బాగుంది. సిగ్గు గురించి నువ్వే మాట్లాడాలా? అవునా? సిగ్గు గురించి మీరు మాట్లాడాలండి. ఉత్త చేతులతో తిరిగి వచ్చారా, ఎంఓఏలు కుదుర్చుకొని వచ్చారా, ముఖ్యమంత్రి గారు చెప్తారు, మంత్రి గారు చెప్తారు. మనం ఎందుకే గుడ్డలు దించుకొని ఆవేశపడిపోవడం? అవునా? ఇంకా మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకెళ్ళదని అడుగుతుంది. మంత్రిగా చేసింది, రాజకీయ నాయకురాలు, ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తుంది. ముందు వచ్చేది వినండి ఒకసారి. పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం కొత్త కాదులేండి. అబ్బా, పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఎవరి మీద తోసేద్దామా, ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. దీనికోసం కాదు మీకు ఓట్లేసింది, మీకు అధికారం ఇచ్చింది, మీకు పదవులు ఇచ్చింది. అంతేనా? ఇవాళ వచ్చి నీతి కొద్దులు చెప్తున్నారు. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయి కళ్ళు మతం ఎతికెక్కేసి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేసారు. ఇవాళ పక్క రాష్ట్రాలతో పోలుతున్నావు కదా నువ్వు. అమర్ రాజా గ్రూప్ని ఎందుకు తరిమేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని మాట్లాడాడు? మేమే దండం పెట్టి పొమ్మన్నాం అని చెప్పేసి అని మాట్లాడాడు. అలాగే లూలుమాలు బస్సు వస్తున్నారని చెప్పాడు, మేమే పొమ్మన్నాం అని చెప్పేసి అని. అలా ఒకటి కాదు, రెండు కాదు, మీరు 1,00,000 కంపెనీలు తరివేశారా లేదా? మీకు ఎవడ కమిషన్ ఇవ్వకపోతే వాడు పెట్టుబడులు పెట్టడానికి కుదరదు, అర్జెంటుగా వెళ్ళిపోండి అన్నారు. అమర్ రాజా వెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు. లూలుమాలు చెన్నైలో పెట్టారు. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా కట్టారు. చూపిస్తా ఈసారి వెళ్ళినప్పుడు, చూసి తగలడదు. కానీ ఇంకా మాట్లాడు. అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర పరువు మీరు ఎప్పుడో తీసేసారు, బూతులు మాట్లాడి ఏదో ఉపన్యాసాలు చెప్పమాకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? గొర్రె మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, పైగా రాజకీయాల గురించి నీతులు మాట్లాడుతుంది. డావోస్కి ముఖ్యమంత్రి వెళ్ళారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళారు, పంచాయతీ మంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడు? నేను బుర్ర ఉంది మాట్లాడుతున్నావా? సరే అక్కడ దాకా వద్దు. సరే ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలని మనం మాట్లాడను. కానీ జగన్మోహన్ రెడ్డి 2022లో దావోస్ వెళ్ళాడు కూడా, మీ మందనంతా ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎలా పోయారు మీరు కూడా? నువ్వు ఎందుకు వెళ్ళలేదు అసలు? ఇప్పుడు వెళ్ళేది మన రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోవడానికి, పెట్టుబడులు తెచ్చుకోవడానికి. సంబంధిత మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన వెళ్ళాడు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, టీజీ భరత్ గారు కూడా అక్కడే ఉన్నారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు కదా. పంచాయతీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు? పోనీ నీ లాజిక్ ప్రకారం నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా భారతిరెడ్డి గారిని కూడా పెట్టుకుని వెళ్ళిపోయాడు. మీరు ఎక్కడికి వెళ్ళలేదు, మీరు వెళ్ళదే.
నీ లాజిక్ ప్రకారం మీరు కూడా వెళ్ళాలి కదా. ఆయన పంచాయతీ మంత్రి ఎందుకు వెళ్తాడండి మీ పిచ్చి కాకపోతే? ఏం తెలుగును మాట్లాడుతున్నావా, తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా? ఓ రెచ్చగొడుతున్నారా? కార్యకర్తలు రెచ్చగొడితే రెచ్చిపోతారనే ఉద్దేశమా? అంతేనా? మీకున్నట్టు పీతబూరలు అందరూ పీతబూరలు అనుకోవడం మీ భ్రమ, అది మీ తప్పు. అది మీరు గొర్రెలు, మీరు కొండ గొర్రెలు. అలాగని చెప్పేసి అందరూ గొర్రెలు కాదు. ఆ మాత్రం తెలివితేటలు మాకు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడేస్తారా? వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నమే కదా, అలా తెలియదా? ఏదో పని అసలు చెప్పమాకు రోజా, కట్టిపెట్టా ఇంకా.